కేంద్ర ప్రభుత్వం తీవ్రతరం చేసిన మావోయిస్టు వ్యతిరేక చర్యలు భద్రతా దళాల నిరంతర ఆపరేషన్ల నేపథ్యంలో ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో మావోయిస్టు వ్యవస్థ తీవ్రంగా బలహీనపడింది. పలువురు అగ్రనేతలు ఎన్కౌంటర్లలో మరణించడం, కీలక క్యాడర్ భారీ సంఖ్యలో లొంగిపోవడంతో అడవుల్లో వారి పట్టు సడలింది. అయితే ఈ పరిణామాల మధ్య ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతాల్లో ఒక ఆసక్తికరంగా సహజ అన్వేషణ మొదలైంది. ఇదే మావోయిస్టులు దాచిపెట్టిన ధన డంపుల వేట. ఇటీవలి కాలంలో లొంగిపోయిన మావోయిస్టుల నుంచి సేకరించిన సమాచారంతో పోలీసులు అడవుల్లో దాచిపెట్టిన అత్యాధునిక ఆయుధాలు, విప్లవ సాహిత్యం, పేలుడు పదార్థాలను వెలికితీస్తున్నారు. అయితే పోలీసులు ఆయుధాలు వెతుకుతుంటే స్థానికులు కొందరు గుత్తికోయలు మాత్రం ధనం కోసం అడవులను జల్లెడపడుతున్నట్లు సమాచారం. దశాబ్దాల పాటు ఉద్యమం నడిపించిన కాలంలో వసూళ్ల రూపంలో సేకరించిన భారీ మొత్తాన్ని మావోయిస్టులు నమ్మకమైన రహస్య ప్రాంతాల్లో భూగర్భంలో డంపుల రూపంలో దాచిపెట్టారనే ప్రచారం అటవీ గ్రామాల్లో జోరందుకుంది. ఇటీవల పొరుగు రాష్ట్రమైన ఛత్తీస్గఢ్ లో భద్రతా బలగాల తనిఖీల్లో భారీగా మావోయిస్టుల నగదు లభ్యమవడం ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చింది. దీంతో ఉమ్మడి వరంగల్ జిల్లా సరిహద్దుల్లోని దట్టమైన అడవుల్లో కూడా ఇలాంటి నిధుల గుట్టలు ఉండే అవకాశం ఉందనే నమ్మకంతో కొందరు స్థానికులు అర్ధరాత్రి వేళల్లో గుట్టు చప్పుడు కాకుండా తవ్వకాలు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దశాబ్దాల నాటి పాత నోట్లు లేదా 500 నోట్ల కట్టలు ప్లాస్టిక్ డ్రమ్ములలో భద్రపరిచి భూమిలో పాతిపెట్టి ఉంటారనే ఆశతో ఈ అన్వేషణ కొనసాగుతోంది. ఈ డంపుల వేట వ్యవహారం స్థానికంగా పెను సంచలనంగా మారడంతో అటవీ ప్రాంతాల్లో భయాందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ పొరపాటున ఆయుధాలు లేదా ల్యాండ్ మైన్లు ఉన్న డంపులను తవ్వితే ప్రాణాలకే ముప్పని మేధావులు హెచ్చరిస్తున్నారు. ఈ రహస్య కదలికలపై నిఘా వర్గాలు, పోలీసులు అప్రమత్తమయ్యాయి. సరిహద్దు అటవీ ప్రాంతాల్లో కూంబింగ్ ముమ్మరం చేయడంతో పాటు అనుమానాస్పద తవ్వకాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. మావోయిస్టుల ధన డంపుల పేరిట జరుగుతున్న ఈ తవ్వకాల వెనుక అసలు నిజాలు ఏంటనేది పోలీసుల దర్యాప్తులోనే తేలాల్సి ఉంది. మావోయిస్టుల డంపుల వేటకు సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. ఛత్తీస్గఢ్ సరిహద్దులోని అటవీ ప్రాంతాన్ని ఇప్పుడు కొత్త రకమైన వేట ఒకటి ప్రారంభమైంది. ఈ వేటను ఆ ప్రాంతంలోని ఆదివాసీ గిరిజన యువకులు, అదే విధంగా గుత్తికోయకు సంబంధించిన యువకులు ఈ వేటను కొనసాగిస్తున్నారు. ఈ వేట గత కొన్ని రోజులుగా తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దులోని అభయారణ్యంలో కొనసాగుతుంది. ఈ వేట ఎందుకు కొనసాగుతుంది, ఏంటి అనేది పూర్తి స్థాయిలో ఒకసారి మనం ఆరా తీస్తే ఒక ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆపరేషన్ కగార్ కేంద్ర ప్రభుత్వం చేపట్టి మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో కుదేలు చేయగలిగింది. అయితే లొంగుబాట్లు లేకుంటే ఎన్కౌంటర్లు జరిపారు, లేకుంటే కొంతమంది మావోయిస్టు అనారోగ్య కారణంతో చనిపోయారు. దీంతో మావోయిస్టు ఉద్యమం అనేది దాదాపుగా అంతమైపోయింది. మావోయిస్టు ఉద్యమం కుదేలైపోయింది. అక్కడ ఎక్కడో చోట కొంతమంది మావోయిస్టులు ఇంకా అజ్ఞాతంలో ఉన్నారంటూ కేంద్ర ప్రభుత్వం వెల్లడిస్తుంది. మావోయిస్టు ఉద్యమం కుదేలైపోయిన తర్వాత పోలీసులు మరో రకమైన వేటను ప్రారంభించారు. మావోయిస్టులు అమర్చిన మందు పాత్రలు, లేకుంటే మావోయిస్టులు సంబంధించిన ఆయుధాల డంపులు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయని ఒక వేట ప్రారంభించారు. వాటిని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఛత్తీస్గఢ్ లోని చెర్లా కావచ్చు, లేకుంటే ఇతర ప్రాంతాల ఎక్కడైతున్నాయి ఇతర ప్రాంతాలలో మావోయిస్టులు అమర్చిన మందు పాత్రలు లేకుంటే ఆయుధాల డంపు లభ్యమవుతున్న క్రమంలోనే మావోయిస్టులు దాచుకున్న కొంత డబ్బు ఏదైతుందో, మావోయిస్టు ఉద్యమం ఉధృతంగా కొనసాగిన రోజులు, మావోయిస్టు ఉద్యమం బలంగా ఉన్న సమయంలో వారు వ్యాపారవేత్తలు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, బడా వ్యాపారవేత్తల నుంచి ఏదైతే సేకరించారో డబ్బులు, వాటిని కూడా దాచిపెట్టారో. దాచుకున్న డబ్బులు కొన్ని ఛత్తీస్గఢ్ లో బయటపడ్డాయి. పోలీసులు బయటపడ్డ నేపథ్యంలో అది ఒకటి దవనంలో వ్యాపించింది. మావోయిస్టుల డబ్బులు దాచుకున్న డంపు దొరుకుతుందనే ఈ వార్త ఒకటి దవనంలో వ్యాపించడంతో గుత్తికోయే యువకులు, అదే విధంగా ఇతర గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఆ యువకులు ప్రస్తుతం అర్ధరాత్రి
రాత్రి అయిందంటే చాలు అటవీ ప్రాంతంలోకి వెళ్తున్నారు, వెళ్ళి తవ్వుతున్నారు. ఏదైతే మావోయిస్టులు దాచిపెట్టిన డబ్బుల డంపు దొరుకుతుందనే ఆశతో వాటిని తవ్వుతున్నారనే వార్తలు క్రమేపీ బయటకు వస్తున్నాయి. బయటకు వచ్చిన తర్వాత అవి బలపడుతున్నట్టు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో మనం చూసాం గుప్త నిధుల కోసం తవ్వకాలు చూసాం, గుప్త నిధుల కోసం తవ్వకాలు అటవీ ప్రాంతంలో జరుగుతున్నాయి, గుప్త నిధుల కోసం అన్వేషణ కొనసాగుతుంది అనేది వార్తలు గతంలో చూసాం. కానీ ఇప్పుడు మావోయిస్టుల డంప్ కోసం ఒక అన్వేషణ కొనసాగుతుంది. మావోయిస్టుల డంప్ కోసం ఆదివాసీ గిరిజనులు అదేవిధంగా గుర్తుకోయే యువకులు అటవీ ప్రాంతంలో పర్యటిస్తున్నారు, అటవీ ప్రాంతంలో తిరుగుతూ అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు, అటవీ ప్రాంతంలో తవ్వకాలు జరుపుతున్నారు అనేది చాలా క్లారిటీగా తెలుస్తుంది. ఇది గత కొన్ని రోజులుగా దమనంలా వ్యాపిస్తుండటంతో ఒకరి నుంచి ఒకరికి చైన్ సిస్టమ్ లాగా అయిపోయింది. పొద్దంతా వారికి సంబంధించిన జీవనోపాధికి సంబంధించిన పనులు పొద్దంతా చూసుకోవడం, రాత్రి అయిందంటే చాలు అటవీలోకి తెరపడడం, అటవీ ప్రాంతంలోకి వెళ్ళి గుప్త నిధుల కోసం అటవీ ప్రాంతానికి వెళ్ళి మావోయిస్టుల డంపుల కోసం వేట కొనసాగుతున్న క్రమంలో పోలీసులలో ఒక కలవర పాటు కనిపిస్తుంది. ఎందుకంటే మావోయిస్టు ఉద్యమం క్రియాశీలకంగా ఉన్న రోజులు కర్యగుట్టలు కావచ్చు, లేకుంటే ఛత్తీస్గఢ్ లోని అటవీ ప్రాంతాలు కావచ్చు, తెలంగాణ ప్రాంతంలోని అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు మందుపాత్రలు అమర్చిన సందర్భాలు ఉన్నాయి. మందుపాత్రలు వెళ్ళి పోలీసులు గాయపడ్డారు, గ్రామస్తులు గాయపడ్డారు, అదేవిధంగా పశువుల కాపర్లు కూడా తీవ్రంగా గాయపడి చనిపోయిన రోజులు ఉన్నాయి. కాబట్టి మావోయిస్టు అమర్చిన మందు పాత్రలు ఎక్కడైనా పేలినట్లయితే గుప్త నిధుల కోసం వెళ్ళిన గుత్తికోయలు కావచ్చు, లేకుంటే ఆదివాసీ గిరిజన యువత తీవ్రంగా గాయపడే అవకాశం ఉంటుంది, వారు చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి పోలీసులు ఇప్పటికే కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. వార్తలు బయటకు వచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమై ఎవరు కూడా అటవీ ప్రాంతంలోకి వెళ్ళొద్దు, మావోయిస్టుల డంపుల కోసం వేటను కొనసాగించొద్దు, తవ్వకాలు జరపొద్దు. ఒకవేళ ఇలాంటివి జరిపినట్లయితే చాలా ఇబ్బందులు ఉంటాయి, లేకుంటే కేసులు నమోదు చేస్తాం, కఠినంగా శిక్షిస్తామంటూ కూడా హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కర్యగుట్టల ప్రాంతంలో మనం చూసాం, పోలీసులు బేస్ క్యాంపులు ఏర్పాటు చేశారు. కేంద్ర బలగాల సాయుధ బలగాల ఆధీనంలో కర్యగుట్టలు ఉన్నాయి, ఎక్కడికక్కడ బేస్ క్యాంపులు అమర్చారు. కాబట్టి కర్యగుట్టలకు కూడా కొంత రహస్యంగా ఈ గిరిజన యువకులు వెళ్ళడం, తవ్వకాలు జరుపుతున్నట్టుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని అభయారణ్యం అంతా కూడా ఇప్పుడు మావోయిస్టుల డంపుల కోసం ఒక వేట అయితే కొనసాగుతుంది. ఈ వేట చాలా విచిత్రంగా ఉంటుంది. ఇది వినడానికే ఒక రకంగా గతంలో మనం ఆంధ్రప్రదేశ్ లో చూసాం, రంగురాళ్ల కోసం వేట కొనసాగడం, రంగురాళ్ల కోసం తవ్వకాలు జరపడం ఏ విధంగానైతే అయిందో, ఇది ఈ నోట ఆ నోట ఒక్కసారిగా పూర్తిగా బాహ్య ప్రపంచానికి వెళ్ళి అందరి నోట పడితే మావోయిస్టుల డంపులు దొరుకుతుంది అనే ఒక ఆశతో అందరు కూడా అటవీ ప్రాంతంలోకి వెళ్ళి తవ్వకాలు జరిపితే చేయి దాటిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పోలీసులు అయితే ముందే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎవరు తవ్వకాలు జరపకుండా అటవీ ప్రాంతంలోకి వెళ్ళి మావోయిస్టుల డంపుల కోసం అన్వేషణ కొనసాగించకుండా ఉండేందుకు అన్ని చర్యలు అయితే తీసుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.